హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారము. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా ఇష్టపడతారు. అలాగే ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. అందుకే మీకోసం ఈ వీడియో తీసి పెట్టాను అన్నమాట. నేను ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ లేకుండా కొద్దిసేపు ఆరబెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా గుండ్రగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ కూడా తీసేయాలి. మొత్తం కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారుగా, ఈ విధంగా మీరు సైజు పెద్దగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఈ విధంగా అన్ని కాకరకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అంటే మనము ఉల్లి కారం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అందులో కొంచెం మినపప్పు, ధనియాలు, కొంచెం శనగపప్పు, అలాగే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, మళ్ళీ కాకరకాయలో తీసుకున్న సీడ్స్ ఉన్నాయి కదా, అవి పడేయకుండా ఈ విధంగా వాటిని కూడా ఇందులోనే వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల చేదేమి ఉండదు కాబట్టి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వాటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నిటిని కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ మనకు ఉల్లి కారానికి. చూసారుగా, ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు మనము అదే కడాయిలోకి మళ్ళీ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే కాకరకాయలు మనం ఫ్రై చేసుకోవాలి కదా. కొంతమంది ఏమో ఒక 80% ఫ్రై చేసుకుంటారు, కొంతమంది బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే మొత్తం అసలు చేదు అనేది కొంచెం కూడా ఉండొద్దు అనుకుంటే మొత్తం కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు కూడా మొత్తం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. లేదు కొంచెం పర్లేదు, చేదు కొంచెం ఉన్నా పర్వాలేదు తింటాము అనుకుంటే 80% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ మనము ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాంట్లోకి కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని వాటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము. చూసారుగా, ఇక్కడ కారం అనేది మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత చూసారుగా, ఆయిల్లోకి మనకు కాకరకాయలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాయి. ఈ విధంగా నెమ్మదిగా మనం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఆ ముక్కలన్నిటిని తీసేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం 80% అలా ఫ్రై చేసుకున్నాను. మీరు ఇంకా ఫ్రై చేయాలంటే ఇంకా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం తీసుకున్న కాకరకాయ ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత ఆ రౌండ్ షేప్లోకి మనం చేసుకున్న పేస్ట్ ఉందిగా, పేస్ట్ అనేది ఈ విధంగా లోపలికి పెట్టుకోవాలన్నమాట. అంతా కాకరకాయ ముక్కల మొత్తంకి కూడా ఆ పేస్ట్ అనేది మనము ఈ విధంగా కొంచెం పెట్టుకోవాలన్నమాట. చూసారుగా, ఈ విధంగా మొత్తం కూడా అన్నిటికీ పెట్టుకోవాలి. చూసారుగా, మొత్తం అయిపోయింది పెట్టుకోవడం. పెట్టిన తర్వాత మనము కొంచెం పేస్ట్ కూడా మనకు మిగిలింది, వాటిని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం ఈ కాకరకాయలు అనేవి మళ్ళీ పేస్ట్ పెట్టుకున్న కాకరకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం డీప్ ఫ్రై ఎందుకు చేయలేదు అనంటే, ఆల్రెడీ మళ్ళీ మనం ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోసుకొని మళ్ళీ కర్రీ లాగా వండుతున్నాము, ఇందులో మళ్ళీ ఉన్న 20% కూడా ఫ్రై అవుతాయి కదా అని చెప్పేసి నేను 80% అలా ఫ్రై చేసుకొని తీసుకున్నాను. మళ్ళీ మిగిలింది మొత్తం ఇందులో కర్రీలోకి మనకు ఆల్రెడీ ఇక్కడ కూడా మనకు కలర్ చేంజ్ అయ్యి మళ్ళీ ఉన్నది కూడా కాకరకాయలు మొత్తం ఫ్రై అయిపోతాయి అన్నమాట. తర్వాత మనము పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇంకా కొంచెం ఆ ఉన్న పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. మిగిలిన పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూసారుగా, ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గించుకున్నట్లయితే మనం వేసుకున్న పేస్ట్ అనేది కాకరకాయ ముక్కలకు మొత్తం పట్టేస్తుంది. చూసారుగా, కొంచెం అడుగున తొందరగా అడుగంటిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా, కాకరకాయలు అనేవి మనకు ఆల్మోస్ట్
ఫ్రై అయిపోతున్నాయి మొత్తం కూడా. కర్రీ అనేది సింపుల్గా ప్రాసెస్లో చేసుకోవచ్చు. స్టార్టింగ్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ తర్వాత మనకు అంత పెద్ద ప్రాసెస్ ఉండదు. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసి చేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకుంటే మనకు కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయినట్లే. మనం ఈ విధంగా వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా, కొత్తిమీర వేసి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మనకు కాకరకాయ ఉల్లికారం రెడీ అయినట్లు. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి వేసుకొని ఈ విధంగా కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.